గరిసా నోటిలోని మౌనము మనసులోని శూన్యం నోటిలోని మౌనము మనసులోని శూన్యం దాని పేరు ధ్యానము 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 నోటిలోని మౌనము మనసులోని శూన్యం దాని పేరు ధ్యానము 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 మాటలోని ఎరుక మాటలోని సత్యము మాటలోని ఎరుక మాటలోని సత్యము మాటలోని
అనంతమైన ఓ శక్తి భూమిపైకి దిగి వచ్చి మానవాళికందించెను యోగం. అహింస మార్గమే ఎంచి శ్వాసస్త్రమే సంధించి మానవాళికందించే ధ్యానం. కఠినమైన మార్గాన్ని సులభముగా మార్చివేసి జగతికందజేసిన మహర్షి నీ జన్మయే
రాజమందిర శ్రీరామచంద్ర బాబు మధ్య విలసితేంద్రియ భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాబు మధ్య విలసితేంద్రియ వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మ యుగళ మండల వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మ యుగళ మండల సతత రామదాస పోషక శ్రీరామచంద్ర వితత భద్రగిరి నివేశక భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాబు మధ్య విలసితేంద్రియ బాబు మధ్య విలసితేంద్రియ దశరథ రామ గోవింద మమోదయ జూడు పాయి ముకుంద దశరథ రామ గోవింద మమోదయ జూడు పాయి ముకుంద దశరథ రామ గోవింద దశముఖ సంహార धरणि जपति राम शशिधर पूजित शंख चक्रधर दशरथ राम गोविंद विमन मुंडु करुंडु वलतु తోడుగా భగవంతుడు చక్రధారి చంతని ఉండగేమి మనకు రాముందో కడుందు వరకు తక్కువేమి మనకు రాముందో కడుందు వరకు జయ జయ రామ 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 पाहि राम प्रभो पाहि राम प्रभो पाहि भद्राद्रि वैदेहि राम प्रभो पाहि राम प्रभो पाहि राम प्रभो पाहि भद्राद्रि वैदेहि राम प्रभो पाहि राम प्रभो श्रीमद्मा गुण स्तोमाभिराम मी नाम कीर्तननु वर्णिन्तु राम प्रभो पाहि राम प्रभो पाहि राम प्रभो पाहि राम प्रभो
సన్మానిస్తున్నారు. గట్టిగా చిన్నారిని మనం అందరూ కూడా అభినందించాలి. అదేవిధంగా పిరమిడ్ ప్రారంభ దశ నుంచి అనేక సేవలు చేసినటువంటి సీనియర్ పిరమిడ్ మాస్టరు కృష్ణానాయక్ సార్ని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే గుంటకల్ స్పిరిచువల్ సొసైటీ ప్రెసిడెంట్ గారు రామకృష్ణారెడ్డి గారు కూడా ఆహ్వానిస్తున్నాం. ఆత్మ బంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఈరోజు మనమంతా ఇక్కడికి విచ్చేసి మనందరి గురువైనటువంటి జగద్గురువు బ్రహ్మర్షి పత్రి సార్ యొక్క జన్మదిన వేడుకల్ని మనం జరుపుకుంటా ఉన్నాం. ఒక అసామాన్యమైనటువంటి గురు కృపకు నోచుకొని తమ యొక్క కుటుంబ సమస్యలని, ఆర్థిక సమస్యలని, సామాజిక సమస్యలని పరిష్కరించుకొని ఇక్కడ ఎంతో మంది ఈ పిరమిడ్లో ధ్యానం చేసి ఎన్నో కుటుంబాలు బాగుపడ్డాయి. ఏదైనా ధ్యానం యొక్క రుచి చూసినటువంటి వాళ్ళకే తెలుస్తుంది. కళ్ళు మూసుకుని కూర్చుంటే ఏమొస్తుంది అంటే అజ్ఞానం అవుతుంది. ఏదైనా లడ్డు ఇక్కడ పెట్టేసి ఎట్లా ఉందండి ఏం చెప్పగలరు మీరు? సార్ కొంత ఇవ్వండి నోట్లో వేసుకొని చెప్తా అంటారు, అంతే కదా. ఏదైనా ఒక పురాణైనా, ఒక రామాయణమైనా, ఒక మహాభారతమైన ఏదైనా సరే క్షుణ్ణంగా పరిశీలించి దాంట్లో ఏముందో తెలుసుకొని బాగుంది లేదు చెప్పాలి.
కాబట్టి గుడ్డిగా చెప్తా ఉంటారు. ఇక్కడ ఎంత కష్టపడి పనిచేస్తున్నారు, వాళ్ళంతా వాళ్ళ యొక్క కుటుంబాలు ఎంత ఆర్థికంగా అభివృద్ధి చెందాయో చూడండి, సామాజికంగా ఎంత గౌరవం పొందుతున్నారో పరిశీలించండి, కుటుంబ సమస్యలను ఏ విధంగా పరిష్కారం చేస్తున్నారో పరిశీలించండి. అప్పుడు అర్థమవుతుంది మీకు ధ్యానం యొక్క గొప్పతనం. అంత గొప్ప గురువు యొక్క జన్మదిన వేడుకల్ని మనం జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు మనము ఒక గొప్ప గురువు గురించి తెలుసుకుంటాము. సీనియర్ మాస్టర్స్ ధ్యానంలో వాళ్ళు ఎంత సాధించుకున్నారో, ప్రతి ఒక్కరికి ఉన్నాయి సమస్యలు, ప్రతి ఒక్కరికి సమస్యలు ఉన్నాయి. కానీ పిరమిడ్ మాస్టర్స్ సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కొనేటువంటి శక్తి మనకు ధ్యానం ఇస్తుంది. అది ప్రతి ఒక్కరూ పొందాలి. మా తాపత్రయం అంతా కూడా ప్రముఖులందరినీ పిలిచి ఇంటింటికి వెళ్ళి మొత్తం పట్టణం అంతా ఎందుకు పిలిచాము అంటే, మేము అనుభవిస్తున్నటువంటి ఆనందాన్ని, మేము పోగొట్టుకున్నటువంటి సమస్యల్ని, మా కుటుంబ సమస్యల్ని, మా ఆర్థిక పరిస్థితుల్ని ఎలా మరుగుపరుచుకున్నామో మాకు తెలుసు. మీరు కూడా ఆ విధంగా మీ కుటుంబాన్ని మార్చుకోవాలి, సామాజికంగా ఎదగాలి, ఆర్థికంగా ఎదగాలి అనే తాపత్రయం తప్ప మరో ఉద్దేశం మాకు లేదు. మా ప్రచారం అంతా ఒక పిరమిడ్ మాస్టర్ మీ ఇంటికి వచ్చాడు అంటే మీ కుటుంబాన్ని బాగుపరచడానికి వచ్చాడు, మీ కుటుంబ సమస్యల్ని పరిష్కరించడానికి వచ్చాడు, మీ ఆరోగ్య పరిస్థితుల్ని వచ్చాడని చెప్పేసి మీరు గ్రహించాలి. మా తాపత్రయాన్ని మీరు గుర్తిస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నా. ఇన్వైటేషన్ పిలుస్తాము. సార్ పాండురంగ సార్ అనంతపురంలో పిరమిడ్ కట్టుకొని ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నాడు. ఆ పాండురంగయ్య గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. దివి నుంచి భూమికి దిగి వచ్చిన దేవతా స్వరూపులైనటువంటి దేవతా దేవుళ్ళందరికీ ఆత్మ ప్రణామాలు. ఇంత మునుపు రామకృష్ణారెడ్డి గారు అంతా కొంచెం అంతా చెప్పేశారు. కానీ మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. నాకంతా తెలుసు అనేవానికి ఏమి చెప్పలేము, అజ్ఞాని అంటారు. నాకు తెలుసు, కొంతవరకు తెలుసు, నాకేమీ తెలియదని చెప్పి తెలిసిన దాన్ని 10 మందికి తెలియజేయడమే పత్రిక యొక్క ధ్యాన ఆత్మజ్ఞానం. మరి ఆయన ఈరోజు పుట్టిన దినం అంటే ఆ సెలబ్రేషన్స్లో పుట్టిన దినాన్ని జన్మదినోత్సవంగా ఈరోజు వాడవాడల కేంద్రంలోనూ జిల్లాల్లోనూ భారతదేశం అంతటా ఫారిన్ కంట్రీస్లో కూడా ఈరోజు ఎంతో ఘనంగా సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. కనుక ఆయనకు ఒక్కసారి బ్రహ్మశ్రీ పితామహ సుభాష్ పత్రిజీ గారికి ఎన్నిసార్లు మనము క్లాప్తో పెట్టాం. ఆ క్లాప్ వెనుక దాగి ఉన్నటువంటి ఆ శక్తి కూడా మనకి ఇచ్చినటువంటి పరబ్రహ్మ. మరి అటువంటి మహనీయుడు కలిసినటువంటి ఈ భారతదేశము ఎంతో పవిత్రమైంది. 3 ప్రకరణాలు తీసుకొని మొత్తం విశ్వమంతా ఆయన ఈ జ్ఞానాన్ని ఇచ్చారు. ఎంత సులభమైనటువంటివి మనకు ఆయన ఇచ్చారు. ఒకసారి పాండురంగయ్య సార్ గారికి ఒకసారి దంపతులకు క్లాప్ ద్వారా చేద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.
లక్ష్మీదేవి మేడం ఈమె సీనియర్ మాస్టరే కాదు, ప్రతి ప్రోగ్రాంలో ఎంత డబ్బైనా సరే ఇచ్చి అందరికన్నా ముందుంటుంది, అందరికన్నా ఎక్కువగా ఇస్తుంది. పిరమిడ్కి ఒక మెయిన్ పిల్లర్ లాగా మా అందరికీ సపోర్ట్గా ఉంది. కాబట్టి ఆ మేడంని స్టేజ్ మీదకి వచ్చి ఒక 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. వెల్కమ్ మేడం. అందరికీ నమస్కారం అండి. నా పేరు లక్ష్మీదేవి. నేను 2007లో ఈ ధ్యానంలోకి వచ్చినానండి. అంతకుముందు కొన్ని పరిస్థితుల వల్ల నేను డిప్రెషన్లో ఉన్నాను. డాక్టర్ దగ్గరికి పోతే నువ్వు ఫస్ట్ టెన్షన్ తగ్గించుకోబా అని చెప్పినారు. ఎట్లా తగ్గించుకోవాలి టెన్షన్ అని చెప్పి ఆలోచిస్తుంటే మా ఫ్రెండ్ లక్ష్మీదేవి, నా పేరు కూడా లక్ష్మీదేవి, మా ఫ్రెండ్ వచ్చిందో లేదో తెలియదు కానీ ఆమె ద్వారా నేను ఈ ధ్యానంలోకి వచ్చినానండి 2007లో. ఇక్కడికి ధ్యానంలోకి వచ్చిన తర్వాత టెన్షన్ తగ్గించుకోవడమే కాకుండా అంతకుముందు నాకు ఎన్నో జబ్బులు ఉండేవి. విపరీతమైన నడుము నొప్పి, ఎన్ని డాక్టర్ల దగ్గరికి పోయినా బాగాలేదు నాకు. తర్వాత ఎలర్జీ ఉండేది, తర్వాత థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉండేది, ఎన్నో ఉండేవి. అవన్నీ నేను 3 నెలల తర్వాత 3 నెలలు ధ్యానం చేసిన తర్వాత చూసుకుంటే అసలు ఎక్కడ పోయినా నాకే తెలియదు, నా నొప్పి ఎప్పుడు పోయిందో నాకు తెలియదు. అసలు ఎలర్జీ పోయింది, థ్రోట్ ఇన్ఫెక్షన్ పోయింది, అన్నీ బాగా చేసుకున్నానండి. ముఖ్యంగా అండి నాకు భయం ఎక్కువ ఉండేది, ఆ భయం పోయిందండి ధ్యానంకి వచ్చిన తర్వాత. దేనికి ఇప్పుడు భయపడేది లేదండి. అందరూ ధ్యానం చేయండి, నాలాగా అందరూ బాగుపడండి, ఆనందంగా జీవించండి. థ్యాంక్ యూ. లక్ష్మీదేవి మేడం గారిని మాధవి మేడం సన్మానిస్తుంది. మాధవి మేడము మరియు పుష్పలత మేడము, తులసి మేడము లక్ష్మీదేవి మేడం గారిని శాల్వతో సత్కరిస్తూ ఉన్నారు. ఒకసారి మేడం గారికి గట్టిగా క్లాప్స్ కొడదాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మరో మహిళ వెన్నుదన్నుగా ఉన్నారు. ఏ సమస్య వచ్చినా పిరమిడ్కి ఎంత ఖర్చు అయినా నేనున్నాను అనేటువంటిది మీరు గుర్తించుకోండి అని చెప్పి ప్రతి ప్రోగ్రాం కూడా ముందుండి వయసును పక్కన పెట్టేసి ఎంతో వెన్నుదన్నుగా ఉన్నటువంటి నాగలక్ష్మి మేడం గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ సదావకాశం కల్పించిన మా సీనియర్ మాస్టర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఏదో 2 మాటలు మాట్లాడుతున్నాను, ఎక్కువ మాట్లాడు. నాకు అసలు ధ్యానం మా ఊర్లో నాకు ధ్యానం తెలియదు, మన ఊర్లో నాకు పిరమిడ్ ఉండేది తెలియదు. బళ్ళారి మాస్టర్ల ద్వారా తెలిసింది. ఆయన తర్వాత ధ్యానం చేస్తున్నాను. 2009లో వచ్చినాను ధ్యానం మెడిటేషన్కి. తర్వాత ఫిజికల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఒకటి కాదు, బాగా మొత్తం ఈ ఎంతలన్నీ సమసిపోతున్నాయి. అయినా నిన్న మొన్న ఇక్కడ పిల్లడికి వచ్చినాను, ఎంత యాక్టివ్గా నడుస్తున్నాను నాకు తెలియదు. ఇంట్లో ఎక్కడ నడుస్తాను తెలుసా, ఇక్కడ చక్కచక్క నడుస్తున్నాను. అంటే ఈ పిల్లడి ఎనర్జీ ఎట్లుంటుందో తెలుసుకోవాలి. నేను భౌతికంగా చాలా యాక్సిడెంట్, 5 days కోమా. ఇప్పుడు లివర్ అనేది పోతాను, మా పిల్లలు ఉండరు, హాస్పిటల్ పోదాంటాడు, పోతాను, దేహం మీకు ఇచ్చేసిన ఏమైనా చేసుకుని నేను ఆత్మపరంగా ఉన్నానంటే ఇట్లా నా ఆరోగ్యం నేను ఎంతో చక్కగా చేసుకున్నాను. బట్ ఏమంటే వాళ్ళు మా ఫ్యామిలీలో కూడా చాలా పొలిటికల్గా ప్రాబ్లమ్స్ ఎన్నో ఉన్నాయి. అయినా జంకర్ మేడం దేకో సవాల్ అంటే ప్రపంచాన్ని సృష్టిస్తున్నాను, అందులో చూసుకుంటే ప్రకృతి మాత్రం చూసుకుంటుంది. మాలో తప్పులుంటే మేము అనుభవిస్తాం, నీలో తప్పుంటే ఇది నా పాయింట్ అంతే. ఐఎమ్ వెరీ హ్యాపీ. మా ఫ్యామిలీలో అందరూ హ్యాపీగా ఉండేదానికి అనుకూలం చేస్తాను. బట్ ఏమంటే మా బాబు ధ్యానం చేయదు,
సార్ అడిగా అన్నాడు పత్రిక సార్, ఏం సార్ 4 ఫ్యామిలీలు నా ద్వారా బాగుపడినారు, హ్యాపీగా ఉన్నారు, మా అబ్బాయి ఉండనిలే, వాడు చేస్తే చేస్తాను, నువ్వు చేస్తున్నావు చెయ్యి అన్నాడు. ఇది నేను చిన్నగా సూక్ష్మంగా చెప్పినాను. మీరు కూడా ధ్యానం చేసి, ధ్యానం సర్వరోగ నివారణి, నా రోగాలన్నీ నేను క్లియర్ చేసుకుని ఎంత హ్యాపీగా ఉన్నాను. ఐఎమ్ 71 years old. అయినా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ నేను ఇంతగా ఉన్నాను అంటే అది మన పౌరపుత్ర పిరమిడ్ నాకు నేర్పించిన ఒక ఆరోగ్య నెలకొంది. నాకు అవకాశం లేదు కాబట్టి భారతీ మేడం వచ్చి నాగలక్ష్మి మేడం సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాను. భారతీ మేడం గారు, పుష్పలత మేడం గారు, తులసి మేడం గారు, నాగలక్ష్మి మేడం గారిని శాల్వాతో సత్కరిస్తూ ఉన్నారు. క్లాప్స్ కొట్టండి. ఒక ఆధ్యాత్మిక పుస్తకాన్ని కూడా ప్రజెంట్ చేస్తూ ఉన్నారు. ఒకసారి మేడం గారికి గట్టిగా క్లాప్స్ ద్వారా మన కృతజ్ఞతలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ మేడం. మరొక వ్యక్తి ప్రారంభ దశ నుంచి, పునాదుల నుంచి పిరమిడ్కు ఒక 2 దంపతులు మనకు వెన్నుదన్నుగా ఉన్నారు. వారిని కూడా, వారి యొక్క సందేశాన్ని తీసుకొని వాళ్ళని కూడా సన్మానించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. కాబట్టి డివిఎస్ సుబ్రహ్మణ్యం గారు, తర్వాత మాధవి మేడం గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మాధవి మేడం గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు మాధవీలత. నేను దాదాపు 1997 నుంచి ఈ సంస్థలో ఉన్నాను. నేను కూడా ఒక పిరమిడ్ ఫ్యామిలీలో ఒక మెంబర్ను అని చెప్పుకోవడానికి నేను నిజంగా గర్వపడతాను. ఇంతవరకు మనం పత్రి సార్ గురించి అందరు చెప్పడం విన్నాము, ఆయన గురించి తెలుసుకున్నాము. కానీ ఆయన ఇన్ని చెప్పారు కదా, ఆయనకు తిరిగి మనం ఏమిస్తాము, ఏమి ఇవ్వగలం కదా? ఒకటే ఇవ్వగలము. ఆయన ఏం చేశారంటే, ఒక్క మనిషి ఒక్క జీవిత కాలంలో ఎంత సాధించగలరు అనేది ఆయన చేసి చూపించారు. ఎన్ని పుస్తకాలు చదవగలము అని చేసి చూపించారు. ఆయన 1,00,000 పుస్తకాలు చదివినాడంటే ఇప్పుడు మనం అందరం ఆ పుస్తకాలు చదవక్కర్లేదు. ఆయన తీసుకున్న ఆ జ్ఞానాన్ని ఆయన తన నిజ జీవితంలో క్షణము ఆచరిస్తూ మనకు దాన్ని చూపించాడు. కాబట్టి ఆయన జీవితాన్ని మనం ఒక ఆదర్శంగా తీసుకొని ఆయన మనకు ఎలాంటి జీవితం జీవించాలని చూపించాడో దాన్ని మనం అలా జీవిస్తే మనకి ఇంకే పుస్తకాలు చదవాల్సిన అవసరం ఉండదు అని నేను అనుకుంటాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ ధ్యానమిత్రులందరికీ నా నమస్కారాలు. ప్రతి ఒక్కరూ ధ్యానం చేసి తన ఆరోగ్యాన్ని అందరూ కాపాడుకోండి. పట్టణ వాళ్ళతో చేయించండి, ధ్యానం చేయించండి, ధ్యాన భజన చేయండి. టీవీఎస్ సుబ్రహ్మణ్యాన్ని, మాధవి మేడంని సత్కరించడానికి కసాపురం వాస్తవ్యులు అహల్య మేడం గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను.
ఒకసారి క్లాప్స్ ద్వారా ధన్యవాదాలు తెలియజేద్దాం. డివిఎస్ సుబ్రహ్మణ్యం గారిని, మాధవి మేడం గారిని అహల్య మేడము మరియు కృష్ణనాయక్ గారు సన్మానించారు. ధ్యాన కేంద్ర కుటుంబ సభ్యులందరికీ వందనాలు. ఈరోజు పత్రిజీ పుట్టినరోజు శుభాకాంక్షలతో ఇంతమంది ధ్యానపరులు వచ్చి అతనికి సంతోష పెడుతున్నారు. పవనపుత్ర ధ్యాన కేంద్రం అంటే 2003లో ప్రారంభమైంది. అప్పుడు మేము గూడ్స్ గార్డ్గా పనిచేస్తున్నాము ఇక్కడ గుట్టకల్లో. అప్పుడు మా అన్న కృష్ణనాయక్, విజయ్ కుమార్ సార్, మీ ధ్యాన కుటుంబ సభ్యులంతా అక్కడ ధ్యానం చేస్తూ ఉంటే మేము పిల్లలతో వచ్చి ధ్యానం చేసి పోయేవాళ్ళం. ఎందుకంటే ఇటువంటి ధ్యానాన్ని నేర్చుకోవడం మన జీవితంలో ఇదొక పార్ట్. ఎందుకంటే జంతునాం నరజన్మ బహుదుర్లభం. చూడండి, 84 లక్షల జీవరాశులలో మానవ జన్మ శ్రేష్టమైన జన్మ. ఇటువంటి జన్మ తల్లిదండ్రుల ద్వారా దొరకడము, తర్వాత గురువులను పరిచయం చేయడము, తర్వాత సమాజ సేవలో పోవడము, ఇది చాలా అదృష్టకరమైన జీవితం. నా కుటుంబం, నా జీవితం, నా సంపాదన అనేది పక్కన పెట్టి ధ్యానాన్ని కూడా నేర్చుకోవాలి, బ్రహ్మ జ్ఞానాన్ని కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే ఇహమును జయించుట హేమతారకం, పరమును జయించుట బ్రహ్మ విద్య. చూడండి, ఎటువంటి విద్య మనకు 11/11/47లో పుట్టిన పత్రిజీ సార్. చూడండి, 11/11 అంటే ఎటువంటి నంబరో. ఈరోజు ప్రతి ఒక్కరూ ధ్యానంలో కూర్చొని ఏది సంకల్పం చేస్తే అది ఫలిస్తుంది. ఎందుకంటే ఈరోజు 11/11 యొక్క సత్ఫలితాలు సాయంత్రం వరకు ఉంటుంది. ఎందుకంటే ఈరోజు అటువంటి జ్ఞానాన్ని సంపాదించుకునే రోజు. అదే విధముగా మా గురువు గారు నాకు చెప్పేవాళ్ళు, సూర్యానంద స్వామి వారు 76లో స్కూలుకు పోయి వస్తూ ఉంటే నేను శ్రీరాములు నాయక్ మేమంతా ఆడుకుంటూ ఉపదేశం ఇస్తూ ఉంటే వాళ్ళలో కలిసిపోయి ఉపదేశం తీసుకున్నాం 16వ సంవత్సరంలో. అతను చెప్పేవాడు, ముక్కులోని గాలి ముక్తికి త్రోవరా అని. మా గురువు గారు చెప్తేవారు. అది నిజంగా సుభాష్ పత్రిజీ ఈరోజు 145 దేశాలలో ప్రచారం చేసి ధ్యాన యజ్ఞాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి. అతని గురువు గారు చూడి సదానంద యోగి, వారు కూడా నిజంగా మనకు ఇంత పరిచయం చేశారు. మనకు ఇటువంటి ధ్యాన గురువులు అక్కడక్కడ ఉన్నారు. వాళ్ళంతా కలిసి ఇంకా ఎక్కువగా చేపించి వాళ్ళని మార్పు చెందడానికి ప్రయత్నం చేయాలి. నేను సేవాగఢ్లో ఒక సేవకుణ్ణి. సేవాగఢ్లో వచ్చేసి మన జూన్ 21 మన ధ్యాన పరులందరూ వచ్చారు. మా బ్రదర్ కృష్ణనాయక్, శ్రీరాములు నాయక్ అందరూ వచ్చి ఆ రోజు ధ్యానం చేశాం. ఆ ధ్యానాంధ్రప్రదేశ్ సేవాగఢ్ అని ఆ రోజు మేమంతా చేసి ఎంతో గొప్పగా 100 మంది వచ్చారు. ఇటువంటి ధ్యానాన్ని నేనేం చేస్తున్నానంటే, మా బంజారా కుల మతాలు ఉంటాయి కదా, మా బంజారా జ్ఞానంలో మనుషుల్లో భక్తి అనేది చాలా తక్కువ ఉంది. వాళ్ళను మాంసభక్షణ వదలండి, ధ్యానం చేయండి అంటే అంత తొందరగా వదలరు. అందుకని నేనేం చేస్తున్నాను, భక్తి ప్రచారం చేస్తున్నాను. భక్తి అనేది మాలధారణ, ఏకభుక్తం, నగ్నపాదం, బ్రహ్మచర్యం పాటించి ఈ భక్తిని చాటి చెప్పి లక్షల మందిలో తయారు చేశాం. ఇప్పుడు కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ ఇక్కడంతా పోయి ఈ భక్తిని ప్రచారం చేస్తూ సేవాలాల్ మహారాజుని ధ్యానపరుడిగా, అలాగనే తిరుపతిలో 7 కొండల వాడు
శ్రీ వెంకటేశ్వర స్వామితో పాచికలాడిన శ్రీ హాతిరాం బాబాజీ మా గురువు గారే. అతని యొక్క ధ్యానాన్ని కూడా మేము ప్రచారం చేస్తున్నాము. ఒక తూరి మన ధ్యాన కుటుంబం అంతా హాతిరాం బాబాజీ సమాధి దగ్గర ఒకరోజు పోవాలని మా శ్రీరాములు నాయక్, కృష్ణా నాయక్ సార్ చెప్పారు. ఒకరోజు వెళదాం. ఇంకా ఇటువంటి కార్యక్రమాలని మనమంతా ముందుకు సాగడానికి అందరూ సహకరించాలి. ప్రతి ఒక్కరి దృష్టిలో ధ్యానం అంటే ఏమిటి అనేది సుభాష్ పత్రిజీ ఈరోజు ప్రపంచానికి చాటి చెప్పి మన ముందు వచ్చారు. అటువంటి ఆత్మ జ్ఞానాన్ని మనకు బోధించి ధ్యానం అనేది ఏమిటో ప్రపంచానికే నలుదిక్కుల ప్రపంచ ధ్యాన కేంద్రముగా ప్రతి ఇంటిలోనూ ధ్యాన పురులుగా కావాలని నా ఆకాంక్ష. ఇటువంటి అవకాశాన్ని ఇచ్చిన మీరందరికీ ధన్యవాదాలు సార్. రాజేంద్ర ప్రసాద్ నాయక్ గారు సేవాలాల్ ఇన్ఛార్జిగా ఉంటూ ఇక్కడికి విచ్చేసి చక్కటి ఆత్మజ్ఞానాన్ని మనకు ప్రసాదించినందుకు సార్కి ఒక్కసారి క్లాస్ ద్వారా కృతజ్ఞతలు తెలియజేద్దాం. సార్ గారిని కృష్ణా నాయక్ గారు, డివిఎస్ సుబ్రహ్మణ్యం గారు సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాను. గట్టిగా క్లాప్స్ కొట్టండి సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ కసాపురం గ్రామంలో చెన్నకేశ్వర దేవాలయంలో మేడం గారు ఒక సెంటర్ని నడుపుతూ ఉన్నారు. కసాపురం గ్రామంలో ఎంతోమంది ధ్యానాలను తయారు చేశారు. కాబట్టి ఆ మేడం గారి ధ్యానగురు అయిన పత్రిజీ సారు ఈ పొద్దు ఆయన పుట్టినరోజు పండుగ కాబట్టి ఒక వేడుక జరుపుకున్నందుకు నాకు చాలా చాలా సంతోషము. నాది కసాపురం అహల్య నా పేరు. నెటిగంటి ఆంజనేయ స్వామి అర్చకులు మేము. మా అబ్బాయి వాళ్ళకి నేను అర్చకులు అక్కడ. నేను 2022 నుంచి ధ్యానం స్టార్ట్ చేసినాను. అసలు ధ్యానం వల్ల నాకు చాలా బాగుంది. ఇంకా ఇట్లే ఇంకా జనాలను చాలా ఇంప్రూవ్ చేయాలని నా ఇష్టం. ఇంప్రూవ్ చేస్తాను. ఈ ధ్యానం వల్ల కొన్ని రోగాలన్నీ బాగా చేసుకున్నాను. నాకు భయం ఎక్కువ ఉండేది. ఈ పొద్దు ఈ స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడుతున్నానంటే ధ్యానం వల్లనే మాట్లాడుతున్నాను. లేకపోతే లోపల చూస్తే మా ఇంట్లో మా ఆయన ఉన్నప్పుడు, మా సార్ ఉన్నప్పుడు, పోలీసు వాళ్ళు వస్తే భయపడి ఇంట్లోకి వెళ్ళిపోయేదాన్ని. ఇప్పుడు ధ్యానం వల్ల చాలా బాగుంది. నేను ఎట్లా ధ్యానం చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ. అనురాధ మేడము మరియు సరోజం మేడంని సత్కరించవలసిందిగా కోరుతున్నాను. ఒక్కసారి మేడం గారికి క్లాస్ ద్వారా ధన్యవాదాలు తెలియజేద్దాం. కుటుంబము ఎంతో ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, కుటుంబ పరంగా కానీ అన్ని సమస్యల్ని అధిగమించి ఇప్పుడు మీ ముందు నిలబడ్డాను. నాకే కాదు, ఆయన ఎన్నో కుటుంబాలని ధ్యానం నేర్పించి ఎన్నో కుటుంబాల్లో వెలుగును నింపినటువంటి వ్యక్తిని మీకు పరిచయం చేయబోతున్నాను. ఆయనే మోస్ట్ సీనియర్ మాస్టరు. పిరమిడ్ పునాదుల నుంచి చిన్న పిల్లవాడిగా పనిచేసినట్లుగా వచ్చి పునాదుల నుంచి నీళ్లు కొట్టి ఎంతో గొప్ప సేవ చేశాడు. ఆయనకు మనమంతా కూడా
రుణపడి ఉన్నాము. ఆయన పేరే కృష్ణనాయకు. ఆయన యొక్క సందేశాన్ని తీసుకున్నాము. ఇక్కడ విచ్చేసినటువంటి ఆత్మబంధువులందరికీ నా యొక్క ప్రణామములు. మొట్టమొదట ఈ ధ్యానంలో రావడానికి కారణమైనటువంటి మన యొక్క జగద్గురుకు క్లాప్స్ ద్వారా మన యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సమయాన్ని వృధా చేయకుండా మూడు విషయాలు చెప్తానండి. నేను ధ్యానానికి రావడానికి కారణము నా యొక్క ప్రవర్తన, నా యొక్క అలవాటు. ధ్యానంలో వచ్చిన తర్వాత మొత్తం మటాష్. నేను చైన్ స్మోకర్ని, మాంసాహారిని, ఎక్సెట్రా 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 అన్నీ ఉండినవి. అన్నీ ఒకే రోజు ఒక ఫుల్ స్టాప్తో ఖతం. రెండవది, ధ్యానం అంటే నాకు యాక్చువల్గా తెలియదు. మా సీనియర్ కొలీగ్ ధ్యానం అంటే ఒక మతానికి సంబంధించింది కాదు, ఒక దైవానికి సంబంధించింది కాదు, ఫీజు లేదు, బాగుందంతా న్యూట్రల్, ఫ్రీగా దొరికింది, లాభాలు బాగా దొరికింది. ఏదో చూడాలని వచ్చాను. దాని యొక్క లాభాన్ని బాగా పొందడంలో కూడా బాగా పొందాను. నెక్స్ట్, సాందీప మహర్షి బలరామకృష్ణుల యొక్క గురువు. వాళ్ళ విద్యాభ్యాసం కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు గురుదక్షిణగా ఏమి ఇవ్వాలని వెళితే, చూడు బాబు, విద్య అనేది దానంగా ఉండాలి. నీ దగ్గర దక్షిణ తీసుకుంటే అది కమర్షియల్గా మారుతుంది. అదే కాన్సెప్ట్ మన పత్రి సార్, ధ్యానం చేయండి, ధ్యానం నేర్పించండి, ధ్యాన ప్రచారణ చేయండి, ఇదే గురు దక్షిణ. సో ఆ గురువు గారికి ఆ దక్షిణను మనము ఈ రూపంగా చెల్లించుకోవాలి. ఇంకొక విషయం చెప్పేసి ముగిస్తాను. తనలో సర్వం ఉండగా తనువు లోపల వెతకలేక ధర వెతికెడింది. తనలో సర్వం ఉండగా అంటే మనలోనే సర్వం, ప్రతి ఒక్కటి, పరిషత్ వర్గాలు అనుకోండి, జ్ఞానం అనుకోండి, ఏదైనా తీసుకోండి, భ్రష్టు పట్టిపోవాలా మనలో, జ్ఞానంగా ఎదగాలా అది కూడా మనలో, దైవంగా మారల్లా మనలో, పిశాచిగా మారల్లా మనలో. తనలో సర్వం ఉండగా తనువు లోపల, తనువు అంటే ఈ యొక్క శరీరం లోపల వెతకలేక. సో ధ్యానం ద్వారా మాత్రమే ఇది సాధ్యం. తనువు లోపల పోయి వెతకాలంటే హాయిగా మన కర్మేంద్రియాల్ని, జ్ఞానేంద్రియాల్ని లాక్ చేసుకోవడం, హాయిగా మన శ్వాస పైన గమనిస్తూ అంతర్ముఖంగా, అంటే లోపల ప్రయాణం చేస్తూ 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 ఆ సంపద లోపల ఏముందనేది కనుక్కోవడానికి అద్భుతమైనటువంటి దారిని తెలియపరిచారు మన పత్రి. ఇందుకు ఏ సిద్ధాంతాలు కానీ, ఏ కండిషన్స్ కానీ, ఏ నియమనిష్టాలు కానీ ఏమీ లేవు. అతి సులభంగా సామాన్య మానవుడు, పామరుడు కూడా అతి సులభంగా జ్ఞానాన్ని సంపాదించుకునే ఒక సన్మాన మార్గం. కాబట్టి తనలో సర్వం ఉండగా తనువు లోపల వెతకలేక ధర వెతకనిది. సో మనం ఏం చేస్తున్నాము, ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, ఎలా తెలుసుకోవాలని మనము
బయట బాహ్య ప్రపంచంలో తిరుగుతున్నాం. అదే ధర వెతుకెడిది. ప్రపంచంలో అక్కడ ఇక్కడ ఎక్కడ పోతే మనకి ఏం దొరుకుతుందని మనం పోతూ ఉన్నాం. తనువును మోసిన ఈ ఎద్దుల బండి కడతాము. ఆ ఎద్దులకి ఏం తెలుస్తుంది? డెస్టినేషన్ అంటే గమ్యం, ఎక్కడ పోతున్నాము, ఏం చేస్తున్నామని ఎలా తెలుస్తుంది? సో ఆ విధంగా సర్వం మనలోనే ఉంచుకొని మనము బయట వెతకాల్సిన అవసరమే లేదంటూ పత్రి సార్ చెప్పినటువంటి అద్భుతమైనటువంటి మనకు ఆ యొక్క సందేశం నాకు నచ్చింది. అది నేను ముందు పెట్టాను. ఇంకా చాలామంది ఉన్నారు మాట్లాడేవాళ్ళు. సో సమయాన్ని నేను ఎక్కువ తీసుకోవడం వాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ. గట్టిగా క్లాప్స్ ఒకసారి, గట్టిగా క్లాప్స్ కొడతారు. మన గుంతకల్ నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి జయరాం గారి తమ్ముడు నారాయణ స్వామి గారు గుంటకల్ పట్టణ మరియు మండల ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ ఉన్నారు. మేము ఒక చీఫ్ గెస్ట్గా సార్ని ఇన్వైట్ చేసినప్పుడు ఆయన ముందు ఒక కోరిక పెట్టాము. మా పిరమిడ్కు నీటి కొరత ఉంది. మా పిరమిడ్ ముందే ఒక బోరు పని చేయకుండా ఉంది సార్, దయచేసి దాన్ని మాకు రిపేర్ చేసి ఇచ్చినట్లయితే అని చెప్తే ఆన్ ద స్పాట్ మున్సిపాలిటీ వాళ్ళకు ఫోన్ చేసి దాన్ని రిపేర్ చేయించి మా పిరమిడ్కి శాశ్వతంగా గుర్తుండిపోయే విధంగా మాకు ఆ వర్క్ ఆ సార్ని మనము ఇప్పుడు స్టేజ్ మీదకి పిలిచి మనము ఆయన యొక్క సందేశాన్ని తీసుకుందాం. రండి సార్, వెల్కమ్ సార్. క్లాప్స్ ద్వారా ఎమ్మెల్యే గారి తమ్ముడు నారాయణ స్వామి గారు పట్టణ మరియు మండల ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. మాకు వెన్నుదన్నుగా ఉంటూ ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ గుంటకల్ పట్టణానికి సింగిల్ విండో చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి తలారి మస్తానప్ప గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఒకసారి సార్కి గట్టిగా క్లాప్స్ కొడదాం. తర్వాత స్థానిక కౌన్సిలరు మాకు పిరమిడ్కు అప్పుడప్పుడు వస్తూ ఏమైనా సహాయ సహకారాలు కావాలంటే నాకు తెలియచేయండి అని చెప్పడము. తర్వాత ఇట్లా ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు మేడంని రిక్వెస్ట్ చేస్తే ఇక్కడంతా కూడా క్లీన్ చేయించడము, చాలా సహాయ సహకారాలు అందిస్తుంది. కాబట్టి మేడం గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతా ఉంది. మస్తానప్ప గారి తమ్ముడు నాగరాజు గారు దాదాపు 20 సంవత్సరాల నుంచి మెడిటేషన్లో ఉన్నాడు. ఆయన కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఎటువంటి ఆధ్యాత్మిక సంస్థకైనా రాజకీయ నాయకుల యొక్క అండదండలు తప్పనిసరి. కాబట్టి మనకు బ్రహ్మశ్రీ పత్రి సార్ కూడా కట్టాల్లో మినిస్టర్లను, ఎమ్మెల్యేలను, స్థానికంగా ఉండేటువంటి కౌన్సిలర్లను, ప్రెసిడెంట్ను మొదటి రోజే పిలిచి వాళ్ళందరినీ కూడా
సందేశం తీసుకొని వాళ్ళని సన్మానించేవాడు. కాబట్టి మనము ఎమ్మెల్యే చాలా బిజీగా ఉండడం వలన ఎమ్మెల్యే తరపున మనకు నారాయణ స్వామి గారు ఇచ్చేసి ఉన్నారు. యువ నాయకుడు, మనకు వెంటనే అర్థమైపోతుంది మన పని ఒక 24 గంటల్లోనే సార్ పూర్తి చేయడం జరిగింది. కాబట్టి ప్రజలకు సేవ చేసేటువంటి అవకాశము ఆయనకు లభించింది. కాబట్టి మనమంతా కూడా ఆయన యొక్క సందేశాన్ని తీసుకోవాల్సింది. ఈరోజు చక్కగా అందరూ కూడా ఈ ప్రాంతంలో మనమందరం చేరడం జరిగింది. పిరమిడ్ ముఖ్య ఉద్దేశం వీళ్ళందరూ కూడా పెద్దలు. విజయ్ కుమార్ గారు, కృష్ణనాయక్ గారు, డివిఎస్ గారు, లక్ష్మీ మేడం గారు, నాగలక్ష్మి మేడం గారు, తదితర అందరూ కూడా ఈ ధ్యాన మందిరంలో ప్రతినిత్యం వీళ్ళందరూ కూడా ఇక్కడ రావడం, వాళ్ళ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో కూడా ఇక్కడ అందరూ కూడా రావడం, మా మహిళలు ముఖ్యంగా మన ఇంటిలో మనము జీవన శైలిలో మన ఇంటిలో ఒత్తిడిల వల్ల మన ఇంటిలో కష్టాల వల్ల ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఒక ధ్యాన మందిరానికి వెళ్ళి చక్కగా 1 గంట ఈ ప్రాంతంలో వచ్చి ఇక్కడ ధ్యానం చేసుకొని వాళ్ళు ప్రతిరోజు ప్రతినిత్యం ఇక్కడ రావడం, వాళ్ళ ఆరోగ్యాలు అవన్నీ కూడా సుఖ సంతోషాలతో ఉండే ఒక మందిరానికి మనం అందరూ కూడా చేరుకోవడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏమని చెప్పాలంటే, ప్రతి మనిషికి ఏదో ఒక రకంగా ఒత్తిడి, మన జీవన శైలిలో మన కుటుంబం పోషించుకునే టైంలో మన పిల్లల బాధ్యత, వాళ్ళ చదువులు, వాళ్ళు చదువుకున్న తర్వాత ఉద్యోగం, మన కుటుంబాన్ని ఒక స్థాయికి తీసుకురావాలని తల్లిదండ్రులు కూడా అందరూ కూడా ఉంటారు. దాంట్లో ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మనం ఒక స్థాయికి తీసుకొని రావాలని మనకు తాపత్రయం. దాంతోపాటు ఆస్తి మనం ఏదైతే సంపాదిస్తామో ఆరోగ్యాన్ని కూడా మనం అంతే సంపాదించుకోవాలి. ఆస్తికి ముఖ్యం, ఆరోగ్యం. మనమందరూ కూడా అంటుంటాం ఆయన ధనవంతుడు అంటుంటాం. ధనవంతుడికి ఆరోగ్యవంతుడు అనేది అది మనందరం కూడా మంచి, అది ఒక భాగం అయితే పిల్లల్ని మన కుటుంబాన్ని పోషించుకునేదానికి అదొక భాగం అయితే మన ఆరోగ్యం కూడా ఆరోగ్యవంతుడు, ధనవంతుడు ఆరోగ్యవంతుడు కూడా అని మనం అంటాం. ఆరోగ్యవంతుడు అనేది చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరికి కూడా కుటుంబంలో ఎన్నో మనకి అన్నీ ఉంటాయి. కానీ మనము కేవలం 24 గంటలు కనీసం 1 గంట కూడా మన కోసం, మన ధ్యేయాని కోసం, మన శరీరాని కోసం 1 గంట కూడా ఇక్కడ ప్రశాంతంగా వాకింగ్ టైంలో అక్క చెల్లెములు కూడా మీరు కూడా ఈ ప్రాంతానికి వచ్చి ధ్యాన మందిరంలో వచ్చి మన పెద్దల సూచనలు మనం తీసుకొని కనీసం 1 గంట మనం ఇక్కడ వచ్చి ప్రశాంతత వాతావరణంలో కూడా మనం ఉండి మనం ఆరోగ్యాలను కాపాడుకుంటాం. అది ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్టు ఆశతో పాటు ఆరోగ్యం కూడా మనం కాపాడుకోవాలి. మనకు స్థానిక కౌన్సిలరు పిరమిడ్ కూడా మీకు ఏ అవసరాలు ఉన్నా కూడా నాకు చెప్పండి అని చాలాసార్లు అడిగారు. ఏదైనా ఈ లాస్ట్ ఇయర్ అంతా శుభ్రం చేసుకోవడం చేత కాకపోతే మేడం ఇంటికి వెళ్ళాము. మేడం మాకు ఎవరు మాట వింటలేరు అంటే మున్సిపాలిటీ వాళ్ళకి ఫోన్ చేసి
ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళని రప్పించి ఇదంతా కూడా శుభ్రం చేయించడం జరిగింది. ఆ మేడం కూడా మనము రుణపడి ఉన్నాము. ఆ మేడం కూడా ఒకసారి క్లాస్ ద్వారా ధన్యవాదాలు తెలియజేద్దాం. మేడం యొక్క సందేశాన్ని మనం తీసుకుందాం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు. నన్ను ఇన్వైట్ చేసినందుకు అన్న వాళ్ళందరికీ ధన్యవాదములు. బయట మోటార్ చూస్తున్నారా? బోర్ హ్యాండ్ పంప్ ఉన్నది ముందు, ఇంతకుముందు చూసినారా ఎవరైనా? మేము బ్రిడ్జి దగ్గర బాడుకుంటుంది, నాకు పెళ్ళైన కొత్తలో బ్రిడ్జి దగ్గర బాడుకుంటుంది. అక్కడి నుంచి బోర్ దగ్గరకు వచ్చి నీళ్ళు తీసుకొచ్చేవాళ్ళం. ఇక్కడ నీళ్ళు తాగితే ఏ రోగాలు రావని అప్పుడు మా అత్త మా మామ మా ఆయన చెప్పేవాళ్ళు. సైకిల్ వేసుకొచ్చి 2 బిందెలు తీసుకొచ్చి నీళ్ళు తాగేవాళ్ళం. పిరమిడ్ ఏరియాలో బయట ఉన్నది మోటార్ది. ఇప్పుడు అది గత 3 ఏళ్ళ నుంచి పాడైపోయింది. దాన్ని రిపేర్ చేయలేదు. నాకు కూడా చెప్పినారు 2-3 సార్లు. నేను కూడా మున్సిపల్ ఆఫీసులో కంప్లైంట్ ఇచ్చినాను. వచ్చి చూసినారు, వాటర్ లేదక్క ఎండిపోయింది అన్నారు. మరి అది మొన్న వీళ్ళు ఇన్వైట్ చేసేకపోయి అన్నకు సమస్య, నారాయణ స్వామి అన్నకు సమస్య తీసుకుపోయి అన్న దగ్గర చెప్పినారు వాళ్ళు. మరి ఆ నీళ్ళు ఎట్లా వచ్చినాయేమో తెలియదు. అన్న చెప్పిన వెంటనే నా మోటార్ ఆన్ చేయగా నీళ్ళు వచ్చేసినాయి. అంటే మనం అన్నకి నారాయణ స్వామి అన్న గారికి ధన్యవాదాలు అన్న. మేము చేయలేని పని మీ ద్వారా అయిపోయింది అన్నది. నిజమన్న 3 ఏళ్ళ నుంచి చూస్తున్నాం, వస్తున్నారు చూస్తున్నారు, నీళ్ళు లేవంటున్నారు. నాగరాజన్న కూడా నాకు ఎన్నోసార్లు ఫోన్ చేస్తారు, నీళ్ళ వసతి లేదమ్మా. ఇప్పుడు అందరికీ నీళ్ళ వసతి వచ్చేసిందండి. మరొక్కసారి నారాయణ స్వామి అన్న గారికి ధన్యవాదాలు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. అన్న ఇందాక చెప్తున్నారు, ప్రతి స్టూడెంట్ ధ్యానం చేస్తే అంటే కాన్సన్ట్రేషన్ మొత్తము చదువు మీదే ఉంటుందని. అన్న కొన్ని స్కూల్లో జరుగుతున్నాయి అన్న. విశ్వవిజ్ఞాన స్కూల్లో నేను టీచర్గా పనిచేసినాను. అప్పుడు ఆ విశ్వనాథ్ సారు 10 నిమిషాలు ధ్యానం చేయించే తర్వాత ప్రేరేపణ తర్వాత ధ్యానం చేయించి క్లాస్ రూమ్కి పంపించేవాళ్ళు. అప్పటి నుంచే మాకు అలవాటు అనేది. అన్న నారాయణ స్వామి చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా జరగాలని మా కోరిక. అది ఇప్పుడు ఆయన దృష్టి తీసుకెళ్లారు కదా, అది కూడా వచ్చేస్తుంది అన్న. ఇది ఇంతకుముందు వేరే అక్కనే ఎవరో చెప్పినారు, ఇది కుల మతాలకు అతీతంగా అన్నారు. ఆ కులం ఈ కులం చేయకూడదు అని ఏం లేదు, అందరూ చేయొచ్చు అన్నారు. అన్న మీకు ధన్యవాదాలు చెప్పినందుకు. అన్న నీళ్ళు వసతి వచ్చిందన్న. మీకు నా తరపు నుంచి మా వార్డు ప్రజలందరి తరపు నుంచి ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ మేడం. వెన్నుదన్నుగా ఉంటాడని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎమ్మెల్యే గారు వచ్చింటే సార్కి డైరెక్ట్గా చెప్పేవాడిని, కానీ సార్ తమ్ముడైనా మనకు ఎమ్మెల్యేతో సమానము. ఎందుకంటే ఏదైతే మన ప్రతిపాదన ముందు పెడతామో ఆ ప్రతిపాదనని తప్పకుండా ఎమ్మెల్యే గారికి అందజేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈ ధ్యాన మార్గాన్ని ప్రపంచవ్యాప్తము చేయాలని చెప్పేసి ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు, శాకాహార జగత్తుగా మనము పత్రిసారు గొప్ప లక్ష్యాలను 3 లక్ష్యాలను మన ముందు పెట్టాడు. మనము ఎంత పోరాడినా ఒక్క రాజకీయ నాయకులు తలుచుకుంటేనే త్వరితగతిన పూర్తవుతుందని నేను నమ్ముతున్నాను. ఎలా అంటే పాఠశాలల్లో ఎవరి వయసు ఎంత ఉందో అంతసేపు ధ్యానం చేస్తే మొత్తం రాబో తరమంతా కూడా ధ్యానం గురించి తెలుసు కాబట్టి మొత్తం ధ్యానమయం అయిపోతుంది. అందుకే ఒక ప్రతిపాదన సార్ ముందు పెడుతున్నారు. మన రాష్ట్రంలో పాఠశాలల్లో ప్రార్థనా సమయం ముగిసిన తర్వాత మొదటి పీరియడ్లోనే ప్రతి ఒక్క క్లాస్ టీచరు ఒక 15 నిమిషాలు పిల్లలతో ధ్యానం చేపిస్తే వాళ్ళలో వచ్చేటువంటి మార్పులు మీకు 6 నెలల్లోనే
తెలిసిపోతాయి సార్. వాళ్ళలో ఏకాగ్రత పెరుగుతుంది, పరిశీలన శక్తి పెరుగుతుంది, యాక్టివ్నెస్ పెరుగుతుంది, ఆటల్లో పాటల్లో చాలా యాక్టివ్గా ఉండడం జరుగుతుంది. తర్వాత జ్ఞాపక శక్తి పెరగడం వల్ల వాళ్ళలో మార్పులు అనేటువంటివి సంభవిస్తాయి. వాళ్ళ యొక్క మాట తీరు మారుతుంది, వాళ్ళ ప్రవర్తన మారుతుంది. కాబట్టి ప్రతి ఒక్క పాఠశాలకు దయచేసి నారాయణ స్వామి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, అన్నగారిని అసెంబ్లీలో ప్రశ్నోత్తర సమయంలో ఖచ్చితంగా కొంతమంది ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకొని పాఠశాలలో ధ్యాన విద్యను ప్రవేశపెట్టవలసిందిగా నేను సార్ గారిని కోరుతున్నాను. ఎందుకంటే ఎన్ని సేవలు చేసినా మనిషి యొక్క మార్పునకు చేసేటువంటి సేవ చాలా గొప్పది. నువ్వు ఎన్ని దానాలు చేసినా, అన్నదానం చేస్తాము, ఒక 3 గంటలు 4 గంటల్లో అయిపోతుంది, దాని ఫలితం తక్కువ. మనిషి యొక్క జీవితాన్నే మారిస్తే ఒక కుటుంబం మారుతుంది. ఆ కుటుంబం మారినప్పుడు ఆ కుటుంబాల యొక్క సమూహమే మన పల్లెటూళ్ళు మారుతాయి, నగరాలు మారుతాయి, మొత్తం అంతా కూడా దేశమే మారిపోతుంది. కాబట్టి దయచేసి అసెంబ్లీలో ప్రస్తావించి ముఖ్యమంత్రి గారికి తెలియజేసి ఈ ధ్యాన విద్యను ఒక్క 15 నిమిషాలు, 10 నిమిషాలు, కనీసం 10 నిమిషాలు, 10 నిమిషాల వల్ల పోయేది ఏమీ లేదు. మొదటి పీరియడ్లోనే 10 నిమిషాలు ప్రవేశపెట్టి అది చేసి చూడండి. కాకపోతే మీరు సపరేట్గా మాస్టర్స్ని ఎవరిని నియమించాల్సిన అక్కర్లేదు. నేను హామీ ఇస్తున్నాను, మొత్తం పిరమిడ్ మాస్టర్స్లందరినీ ఏకం చేసి ప్రతి పాఠశాలకు మేమే స్వచ్ఛందంగా వచ్చి మేము 10 నిమిషాలు ధ్యాన విద్యను నేర్పుతామని చెప్పేసి నేను హామీ ఇస్తున్నాను. కాబట్టి మా పవనపుత్ర పిరమిడ్ ధ్యాన కేంద్రం యొక్క వినతి పత్రాన్ని స్వీకరించి దాన్ని అమలు చేస్తామని చెప్పేసి నేను భావిస్తున్నాను. పాఠశాలలో ధ్యాన విద్యను ప్రవేశపెట్టమని చెప్పేసి ఒక మెమరాండం విజయ్ కుమార్ సారు నేను సార్కి సమర్పిస్తున్నాం. దీని మీద ఒక ప్రత్యేక శ్రద్ధ ఉంచవలసిందిగా కోరుతా ఉన్నాను. విజయ్ కుమార్ సార్తో మనకు నారాయణ స్వామి గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాను. కూర్చోండి, అందరూ కూర్చోండి, ఒక్కరిదొక్కరు రైతు. అదేవిధంగా సింగల్ విండో చైర్మన్ మస్తానప్ప గారిని కూడా విజయ్ కుమార్ సారు మరియు డివిఎస్ సుబ్రహ్మణ్యం గారు సన్మానించవలసిందిగా కోరుతా ఉన్నాను. సార్ మస్తానప్ప గారిని శాలువతోనూ మరియు పూలదండతోనూ సన్మానించవలసిందిగా కోరుతా ఉన్నాను. చంద్రశేఖర్ గారు మరియు విజయ్ కుమార్ గారు మస్తానప్ప గారిని శాలువతోనూ మరియు పూలమాలతోనూ దాన్ని సత్కరిస్తూ ఉన్నారు. అదేవిధంగా స్థానిక కౌన్సిలర్ అయినటువంటి మేడం గారిని తులసి మేడము మరియు పద్మజ మేడము శాల్వాతోనూ మరియు పూలమాలతోనూ సత్కరిస్తున్నారు. కార్యక్రమం
ఇంకా ఒక 5 నిమిషాలు ఉంటుంది. దయచేసి ఎవరు బయటికి పోవద్దండి, అసలైన కార్యక్రమం ఉంది. ఒక్కసారి గట్టిగా నారాయణ స్వామి గారికి, మస్తానప్ప గారికి, స్థానిక కౌన్సిలర్కి గట్టిగా క్లాప్స్ కొట్టవలసిందిగా కోరుతా ఉన్నాను. గ్రూప్ ఫోటో